హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు టెట్ డిఎస్సి గ్రూప్ 2లో భాగంగా మన విశ్వము ఫిజికల్ సైన్స్లో మన విశ్వం అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రైట్, విశ్వము గురించి అధ్యయన శాస్త్రాన్ని కాస్మాలజీ అని అంటున్నాం. విశ్వానికి సంబంధించిన అధ్యయన శాస్త్రాన్ని కాస్మాలజీ అని అంటున్నాం. ఈ విశ్వము అనగా నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీ, పాలపుంత, ఈ సమూహాన్ని విశ్వము అంటున్నాం. నక్షత్రాలు, గ్రహాలు అండ్ గెలాక్సీ, నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటున్నాం. పాలపుంత, ఈ అన్నిటి కలయికను విశ్వంగా పేర్కొంటున్నాం. ఈ విశ్వం ఆవిర్భావం ఎలా జరిగింది అనే దాని మీద మొదటగా టాలమీ అనే సైంటిస్ట్ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇతని భావన ప్రకారం భూమి కేంద్రంగా ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాయని చెప్పడం జరిగింది. కాబట్టి టాలమీ భూకేంద్రక సిద్ధాంతం అంటున్నాం. ఇతని తర్వాత వచ్చింది కోపర్నికస్. ఇతను సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఏమన్నాడు, సూర్యుడు కేంద్రంగా ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంటాయని పేర్కొనడం జరిగింది. కాబట్టి కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతం. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని బలపరుస్తూ కెప్లర్ అనే సైంటిస్టు గ్రహాలకు సంబంధించినటువంటి గమన నియమాలు, ఎలా సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయనే దాని మీద దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తుంటాయని పేర్కొన్నాడు ఇతను కెప్లర్. ఈ మూడు సిద్ధాంతాలకు సంబంధించిన సైంటిస్టులేమో గుర్తుపెట్టుకోండి. టాలమీ ప్రతిపాదించింది భూకేంద్రక సిద్ధాంతం, కోపర్నికస్ ప్రతిపాదించింది సూర్యకేంద్రక సిద్ధాంతం, కెప్లర్ గ్రహాలకు సంబంధించిన గమన నియమాలను పేర్కొన్నాడు. ఈ ఖగోళ దూరాలు అంటే సూర్యుడు, నక్షత్రాలు కానీ ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి సంబంధించిన దూరాలను మూడు రకాలైనటువంటి ప్రమాణాలతో మెజర్ చేస్తున్నాం. ఒకటి ఆస్ట్రానామికల్ యూనిట్, లైట్ ఇయర్, పారాసెక్. ఈ మూడు కూడా ఖగోళ దూరాలను లెక్కిస్తున్నటువంటి వాడుకలో ఉన్న ప్రమాణాలు. 1 ఆస్ట్రానామికల్ యూనిట్, ఇక్కడ ఒక వాల్యూ ఇవ్వడం జరిగింది. సూర్యుడు భూమికి సంబంధించిన మధ్య దూరాన్ని 1 ఆస్ట్రానామికల్ యూనిట్ లో ఎలా చెప్తున్నాం, 9.46 × 10⁻15 మీటర్. అదే మాదిరిగా లైట్ ఇయర్, కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరం ఎంత అన్నప్పుడు 1.46 × 10⁻11 మీటర్స్. పారాసెక్, ఖగోళ దూరాలన్నిటిలో అతిపెద్ద ప్రమాణం ఏది అన్నప్పుడు మీరు పారాసెక్ ను గుర్తించండి, 3.1 × 10⁻16 మీటర్. అదే మాదిరిగా పారాసెక్ కాంతి సంవత్సరాల మధ్య రిలేషన్, ఒక పారాసెక్ ఈక్వల్ టు 3.26 లైట్ ఇయర్స్ కి సమానం. ఇలా మూడు ప్రమాణాలు వాడుకలు ఉన్నాయి. వాటి విలువలను చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. రైట్, ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన గ్రహం భూమి గురించి మాట్లాడదాం. ఈ భూమికి సంబంధించి ఆకర్షణ ధర్మం, భూమికి కొంత ఆకర్షణ ధర్మం ఉంది అని మొదట ఫైండ్ అవుట్ చేసిన సైంటిస్ట్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం ఒక వస్తువును భూమి ఎంత బలంతో కిందకి లాగుతుంది అనే విషయం మీద ఒక వాల్యూ ఇవ్వడం జరిగింది. దాని గురుత్వ త్వరణం అంటున్నాం. భూమికి ఒక వస్తువుకు స్వేచ్ఛగా భూమి ఆకర్షణ బలం వల్ల కిందకి పడడం వల్ల దానికి లభించిన త్వరణం విలువ ఎంత అన్నప్పుడు దాని 9.8 మీటర్/సెకండ్ స్క్వేర్, 9.8 మీటర్/సెకండ్. అదే మాదిరిగా 980 సెంటీమీటర్/సెకండ్ స్క్వేర్. ఇలా భూమికి సంబంధించినటువంటి ఒక కాన్స్టాంట్ వాల్యూ ఇది వెరీ ఇంపార్టెంట్. 9.8 ఆర్ 980 అని గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా జీ విలువ అనేది కూడా ప్రదేశాన్ని బట్టి మారుతుంది. అంటే ఒక వస్తువును భూమి నుంచి పైకి తీసుకెళ్ళినా కూడా జీ విలువలో మార్పు ఎంత అన్నప్పుడు మీరేం గుర్తుపెట్టుకోండి, జీ విలువ తగ్గుతుంది అని గుర్తుపెట్టుకోండి. భూమికి ఒక రంధ్రాన్ని చేసి భూమి లోపలికి వెళ్తున్నా కొద్దీ జీ విలువలో మార్పు ఎంత అన్నప్పుడు కూడా జీ విలువ తగ్గుతుంది అని గుర్తుపెట్టుకోండి. అయితే జీ విలువ ఎక్కడ గరిష్టము అన్నట్లయితే ధ్రువాల వద్ద. భూమికి సంబంధించి 4 ధ్రువాలు ఉంటున్నాయి. ఆ 4 ధ్రువాలు ఉంటున్నాయి. భూమికి సంబంధించి ధ్రువాల వద్ద జీ విలువ గరిష్టము, భూమధ్య రేఖ వెంబడి జీ విలువ కనిష్టం అని గుర్తుపెట్టుకోండి. భూకేంద్రం వద్ద 0, భూకేంద్రం వద్ద జీ విలువ 0. అయితే గురుత్వ త్వరణం, భూమికి సంబంధించిన గురుత్వ త్వరణంలో 5 విలువలు, 5 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్, భూమికి సంబంధించిన జీ విలువ నిర్దిష్ట ఎత్తు వరకు కనిష్టం. కానీ మరీ భూమి నుంచి హైయెస్ట్ ఎక్కువ దూరం ఎత్తుకెళ్ళినప్పుడు జీ విలువలో మార్పు ఎంత అన్నప్పుడు కనిష్టం తగ్గుతుంది. అదే మాదిరిగా భూమి నుంచి లోతు గనిలోకి, అంటే భూమి నుంచి రంధ్రం చేసి లోనికి వెళ్ళినట్లయితే జీ విలువలో మార్పు ఎంత అన్నప్పుడు తగ్గుతుంది అని గుర్తుపెట్టుకోండి. ధ్రువాల వద్ద జీ విలువ గరిష్టము, అదే మాదిరిగా భూమధ్య రేఖ వెంబడి జీ విలువ కనిష్టము. అదే భూకేంద్రం వద్ద జీ విలువ ఎంత అన్నప్పుడు 0 అని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. రైట్, ఇలా చంద్రుడి మీద జీ విలువ, చంద్రుడు కూడా భూమికి సంబంధించినటువంటి ఒక సహజ ఉపగ్రహం.
చంద్రుడి మీద జీ విలువ ఎంత, గురుత్వ త్వరణం విలువ ఎంత అన్నప్పుడు చంద్రుడి మీద గమనిస్తే ఒక వస్తువు స్వేచ్ఛగా కిందికి ప్రయాణిస్తున్నప్పుడు నెమ్మదిగా భూమితో కంపేర్ చేస్తే స్లోగా కిందికి చంద్రుని ఉపరితలం మీదకి చేరుతుంది. అయితే జీ విలువ మూన్ చంద్రుడి మీద ఎంత అన్నప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే భూమి మీద ఉన్న గురుత్వ త్వరణం విలువలో 6వ వంతు అని గుర్తుపెట్టుకోండి. వాల్యూ గనక అడిగితే ఎంత రాయండి అంటే 1.67 మీటర్ బై సెకండ్ స్క్వేర్, 1.67 మీటర్ బై సెకండ్ స్క్వేర్. అయితే భూమికి సంబంధించి ఒక వస్తువును పైకి విసిరినప్పుడు అది భూకక్షలోకి, భూమి చుట్టూ ఈరోజు కృత్రిమ ఉపగ్రహాలను మనం ప్రవేశపెడుతున్నాం. ఆ కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశపెట్టేటప్పుడు మనం ఆ గ్రహాలకు మనం అందించే వేగం ఎంత, దాని కక్షా వేగం అంటున్నాం. దాని విలువ 7.9 కిలోమీటర్ పర్ సెకండ్. భూమికి సంబంధించినటువంటి కృత్రిమ ఉపగ్రహాలను భూకక్షలో ప్రవేశపెట్టడానికి ఆ గ్రహాలకు అందించే కనీస వేగం ఎంత, దాని కక్షా వేగం అంటున్నాం 7.92 కిలోమీటర్ పర్ సెకండ్ అని గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్, భూమికి సంబంధించి ఒక వస్తువును గురుత్వాకర్షణ పరిధిని దాటి అంతరాళంలోనికి విసరడానికి కావలసిన వేగాన్ని పలాయన వేగం, ఎస్కేప్ వెలాసిటీ అంటున్నాం. దాని విలువ 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ అనే వాల్యూని గుర్తుపెట్టుకోండి. కక్షా వేగము 7.9, అదే మాదిరిగా పలాయన వేగము గురుత్వాకర్షణ పరిధిని దాటి విశ్వాంతరాళంలోకి విసరడానికి కావలసిన కనీస వేగము 11.2 కిలోమీటర్ పర్ సెకండ్ అనే విషయాలను గుర్తుపెట్టుకోండి. ఇలా భూమికి సంబంధించి ఇంకో 2 ఇంపార్టెంట్ పాయింట్ గుర్తిస్తున్నాం. భూమి మీద ఈరోజు మనకు రాత్రింబవళ్ళు, డేలో 24 గంటలు మనం గమనిస్తున్నాం. పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు ఏది అన్నప్పుడు ఎనీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో June 21 గుర్తుపెట్టుకోండి. పగటి సమయం ఎక్కువగా ఉండే డే రోజు ఏది అన్నప్పుడు June 21 అని గుర్తుపెట్టుకోండి. రాత్రి సమయం ఎక్కువగా ఉండే రోజు ఏదన్నప్పుడు December 22 అని గుర్తుపెట్టుకోండి. రైట్. మూడో పాయింట్ వచ్చేసి పగలు రాత్రి, అంటే 365 డేస్ లో పగలు రాత్రి సమానం ఈక్వల్ గా ఉండే డే ఏది అన్నప్పుడు 2 డేట్స్ ఉన్నాయి. మార్చ్ 21, సెప్టెంబర్ 23. మార్చ్ 21, సెప్టెంబర్ 23 ఈ డేస్లలో పగలు రాత్రులు ఈక్వల్ సమానంగా ఉండే సమయం ఏందట. ఈ 2 విలువలు గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా ఇంకో 2 చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ రోజు మనకు చంద్రుడి నుంచి, చంద్రుడు కూడా మనకు సోర్స్ ఆఫ్ లైట్ కిందగా పరిగణలో తీసుకోవచ్చు. ఆ చంద్రుడి నుంచి మనకు కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం ఎంత అన్నప్పుడు 1.2 సెకండ్స్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. చంద్రుడితో కంపేర్ చేస్తే భూమి అనేది ఎక్కువ దూరంలో ఉంటుంది కాబట్టి సూర్యుడి నుంచి మనకు కాంతి భూమిని చేరడానికి పట్టే కాలం ఎంత అన్నప్పుడు 8.4 నిమిషాలు, 8.4 నిమిషాలను గుర్తుపెట్టుకోండి. రైట్. ఈ టాపిక్ ని చిన్నగా మనం రివైజ్ చేయడానికి ట్రై చేస్తాం. విశ్వం అధ్యయనానికి సంబంధించిన శాస్త్రాన్ని కాస్మాలజీ అని అంటున్నాం. విశ్వం ఆవిర్భావానికి సంబంధించినటువంటి థియరీ ఏది అన్నప్పుడు బిగ్ బ్యాంగ్ లేదా డాప్లర్ ప్రయోగం అని గుర్తుపెట్టుకోండి. రైట్. విశ్వం ఎలా ఆవిర్భవించింది, అవైలబుల్ ఉన్న సిద్ధాంతాలు ఏంటి అన్నప్పుడు 3 సైంటిస్టుల పేర్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి టాలమీ భూకేంద్రక సిద్ధాంతం, భూమి కేంద్రంగా ఉండి మిగతా వ్యవస్థ అంతా కూడా భూమి చుట్టూ తిరుగుతుందని చెప్పిండు. ఇది వాస్తవానికి విరుద్ధం. ఈ కోపర్నికస్, రెండో అతను కోపర్నికస్, ఇతను సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించుండు. సూర్యుడి కేంద్రంగా ఉండి మిగతా వ్యవస్థ అంతా కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కెప్లర్ సైంటిస్టు ప్రకారం గ్రహ గమన నియమాల్లో గ్రహాలు అనేవి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటున్నాయి. రైట్. ఈ ఖగోళ దూరాలను, ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి దూరాలను కొలవడానికి 3 రకాలైనటువంటి ప్రమాణాలు అందుబాటులో ఉన్నాయి. ఆస్ట్రానామికల్ యూనిట్, లైట్ ఇయర్ అండ్ పారాసెక్. ఈ మూడిట్లో అతిపెద్ద ప్రమాణం ఏదన్నప్పుడు మీరు పారాసెక్ ను గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా భూమికి సంబంధించినటువంటి ఒక గ్రహాలన్నింటిలో భూమికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఇది ఆకర్షణ ధర్మాన్ని కలిగి ఉంది. ఏ వస్తువునైనా తన వైపు లాక్కుంటుంది. ఆ ఆకర్షణ బలం వల్ల ఒక వస్తువుకు లభించిన త్వరణం విలువ 9.8 మరియు 980 సెంటీమీటర్ బై సెకండ్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా జీ విలువ చంద్రుని మీద ఎంత అన్నప్పుడు భూమి మీద ఉన్న విలువలో 6వ వంతు, అది 1.67. అదే మాదిరిగా పలాయన వేగం ఎంత, 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. భూమి అంతరాలను దాటి పంపడానికి కావలసిన వేగం, భూమి చుట్టూ తిరగడానికి కక్షలో ప్రవేశపెట్టడానికి కావాల్సిన వేగం ఎంత అన్నప్పుడు మీరు 7.9 అని గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా చంద్రుడి నుంచి భూమికి చేరడానికి పట్టే కాంతి సమయం అన్నప్పుడు 1.2 సెకండ్స్. సూర్యుడి నుంచి భూమికి చేరడానికి కాంతి పట్టే సమయం ఎంత అన్నప్పుడు 8.4 నిమిషాలు అని గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఈ చిన్న టాపిక్ ను మీ ఎగ్జామ్ లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని. ఓకే, రైట్.